భారతదేశంలోని ఏకైక దేవాలయం కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం. నాగరాజ వాసుకి తన ప్రాణాలను రక్షించుకోవడానికి నేటికీ కార్తికేయ స్వామి పాదాల కింద దాగి ఉన్నట్లు నమ్మకం ఉంది. ఇది నాగుల రాజు వాసుకి కథ. నాగులకు సహజ శత్రువు అయిన గరుడ నుండి తన వంశాన్ని రక్షించుకోవడానికి ఒక సురక్షిత స్థలం కోసం వెతుకుతున్నాడు. వాసుకి హిమాలయాల గుహలోకి వెళ్ళి భగవంతుడు శివుడిని ఘోరంగా తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమయ్యి కరుణతో వాసుకికి ఒక వరం ఇచ్చాడు. త్వరగా నా కుమార క్షేత్రానికి వెళ్ళు. అక్కడ నా కుమారుడు కార్తికేయ నీకు రక్షకుడిగా ఉంటాడు. వాసుకి వెంటనే కుమారస్వామి క్షేత్రానికి వెళ్ళి సుబ్రహ్మణ్య కార్తికేయ స్వామి శరణు కోరాడు. కార్తికేయ స్వామి గరుడను ఆపి వాసుకితో పాటు దేవనాగులందరికీ రక్షణ ఇచ్చాడు. ఎల్లప్పుడూ నాగులను కాపాడతాను అని వారికి వాగ్దానం చేశాడు. ఇప్పటికీ నమ్మకం ఏమిటంటే ఈ దేవాలయం గర్భగుడిలో ఉన్న కార్తికేయుని విగ్రహం కిందే నాగులు నివసిస్తున్నారు అని. భక్తుల రక్షణ కోసం గర్భగుడి మరియు ప్రవేశ ద్వారం మధ్యలో వెండి పలకతో కట్టబడిన గరుడ స్తంభను ఏర్పాటు చేశారు. దీనిలోని అతిపెద్ద రహస్యం ఏమిటంటే స్తంభం గర్భగుడిలో ఉండే నాగుల విషపూరిత శ్వాస వల్ల పుట్టే ప్రతికూల శక్తులను తనలోనే శ్వాసించుకొని భక్తులకు హాని కలగకుండా కాపాడుతుందని నమ్మకం. ఇలాంటి రహస్యమయమైన పవిత్రమైన ఈ ధామమే కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం. ఇక్కడ భగవంతుడు సుబ్రహ్మణ్య స్వామిని నాగుల దేవుడిగా రక్షకుడిగా ఆరాధిస్తారు. కామెంట్లో ఓం కార్తికేయ నమః అని తప్పకుండా కామెంట్ చేయండి.